పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఈ కాలంలో మనం ధ్యానిద్దాం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో చెప్పే మాట, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం. ఈ లోకంలో బ్రతకడానికి మానవుడు ద్రవ్యము లేదా ధనము సంపాదించడానికి దివారాత్రాలు ప్రయాసపడుతుంటాడు. ఏ విధంగా ధనమును సంపాదించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ద్రవ్యము ఆశ్రయమే. ద్రవ్యము సంపాదించాలి, ధనం మనకు అవసరమే, కాదని చెప్పలేదు. అలాగే జ్ఞానము కూడా మనకు చాలా అవసరం, ఆశ్రయాస్పదం. అయితే జ్ఞానమునకు, ధనమునకు, ద్రవ్యముకు ఏంటి తేడా అంటే, వాక్యం చెప్తుంది, జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. హల్లెలూయా. కాబట్టి జ్ఞానమునకు, ధనమునకు లేదా ద్రవ్యమునకు ఏంటి వ్యత్యాసం అంటే, జ్ఞానము మన ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ ధనము మనకు సహాయపడచ్చు, కానీ మన ప్రాణమును రక్షించలేదు. మన జ్ఞానము మన ప్రాణాన్ని రక్షిస్తుందా? నిశ్చయముగా జ్ఞానము కలిగిన వాడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా మనము జీవితాన్ని జీవించాలి అనే జ్ఞానం కలిగి ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది, కావున నా ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జరపీదులగుచున్నారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరచున్నది. వారిలో గనులు, సామాన్యులు, కోశ చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. సరే, జ్ఞానం లేక ప్రజలు ఏమైపోతున్నారు? చెరపట్టబడిపోతున్నారు. జ్ఞానం లేని వారిలో ఈ లోకంలో గనులైన వారు ఉన్నారు. ఈ లోకంలో ఘనత పొందిన వాళ్ళు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకున్న ఐశ్వర్యవంతులు, గొప్ప గొప్ప నాయకులు, మరి వారికి జ్ఞానం ఉంది అనడానికి గ్యారంటీ లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానులైన వారు, గనులైన వారు చెరపట్టబడుతున్నారంట. సామాన్యులు చెరపట్టబడుతున్నారు. ఘోష చేయువారు, హర్షించేవారు, మరి లోకంలో బాగా పాపులారిటీ కలిగిన వాళ్ళు, అలాగే హర్షించేవాళ్ళు, ఎప్పుడు మరి పార్టీలని, పండగలని ఆనందంగా మరి హర్షించి ఆనందించే వాళ్ళు లోకంలో అందరూ కూడా ఏమవుతున్నారంట? పడిపోతున్నారంట. ఎక్కడ పడిపోతున్నారు? పాతాళము గొప్ప ఆశతో నోరు తెరుచుకోనండి. ఎవరిని పట్టుకోవడానికి? జ్ఞానం లేని వారిని పట్టుకోవడానికి. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము మనకు ఎటువంటి జ్ఞానం మనకు కావాలి? ఏ జ్ఞానము మనం పొందుకోవాలి? ఈ లోకంలో మరి చక్కగా చదువుకొని మరి ఉన్నతమైనటువంటి పట్టాదారులు, డిగ్రీలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, చదివే లేని వాళ్ళు ఉన్నారు. మరి చదువుకున్న వాళ్ళు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నారా? బాగా చదువుకున్నామని చెప్పని మరి వారిలో కూడా అనేకుల్లో మనము జ్ఞానం లేని తత్వం మనం చూస్తున్నాం. జ్ఞానం లేని వారి వలె, అజ్ఞానుల వలె వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి
అంత చదువు చదివి కూడా మరి సాటి వ్యక్తితో ప్రేమ కలిగి ప్రవర్తించలేని మనస్సు, సాటి వ్యక్తిని అవసరతలో సహాయము చేయలేనటువంటి స్వభావం మనుషులు స్పష్టంగా కనిపిస్తుంది. దాని జ్ఞానం అంటారా, దాని వివేకం అంటారా, దాన్ని బుద్ధి లేనితనం అని చెప్పంటారు. సంస్కారం లేనటువంటి చదువులతో మానవుడు అజ్ఞానిగా రాను రాను తయారవుతున్నాడు. అందుకే ఈ దినాల్లో మనం పాపం విస్తరించడం చూస్తున్నాం. జ్ఞానం లేనివాడు మరి దేవుని భయం లేకుండా దుష్ట క్రియలు చేస్తాడంట. మరి దేవుని వాక్యంలో మనము జ్ఞానం కావాలంటే మనము ఏం చేయాలి? జ్ఞానం కలగాలంటే మనము ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం చెప్తుంది. మరి యాకోబు రాసిన యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. 28-12. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? కాబట్టి జ్ఞానము వివేచన మనకు దొరికే స్థలం ఎక్కడ మనకు జ్ఞానము వివేచన దొరుకుతుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది 28వ వచనంలో, దేవునందు భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వం విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాడంట. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుని తెలుసుకొని ఆయనందు భయము భక్తి కలిగి జీవించడం. ఈ దినములో మనుషుల్లో కొరవడింది ఏంటంటే దేవుడంటే భయము భక్తి. దేవుడంటే భయం ఉన్నవాడు పాపం చేయడు. దేవుడంటే భయం ఉన్నవాడు తప్పు చేసేటప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, మరి దేవునికి విరోధమైనటువంటి ఈ పాపము నేను చేయకూడదు అని జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాడు. ఎప్పుడైతే దేవుని భయం అనేది మనిషిలో తగ్గిపోతుందో వాడు దుష్టత్వంతో పాపము చేయటం పరిగెడతాడు. ఈ దినాల్లో ఆ దేవుని యందు భయము భక్తి లేక మరి దుష్టత్వం విడిచిపెట్టుట వివేకము అని ఎరగక నివసిస్తున్నటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. సమాజం అనుకుంటుంది నేను చదువుకుంటే జ్ఞానం వస్తుందని. ఇప్పుడు చదువుకోవడం వల్ల రావడం లేదు. చదువు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వస్తుంది. డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ క్వశ్చన్స్ నువ్వు ఏ ఆన్సర్ నేర్చుకుంటే నీకు మార్కులు వస్తాయి నేర్పిస్తున్నారు. అవి వాళ్ళు బట్టిపోయి రాసేసి మార్కులు తెచ్చుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి జ్ఞానం వస్తుందా? దానివల్ల ఎటువంటి జ్ఞానం పొందుకుంటారు? డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకోవడం వల్ల. పోనీ కష్టపడి చదువుకున్న వాళ్ళు దానివల్ల జ్ఞానం వస్తుందా? మరి అట్లా బాగా చదివిన వాళ్ళన్నా జ్ఞానవంతులుగా ఉంటున్నారా? మరి జ్ఞానం కలిగిన వారు చేయవలసిన పనులు ఈ దినాల్లో మనుషుల్లో మనకు కనపడడం లేదు. వారు అజ్ఞానపు పనులు, బుద్ధి లేని పనులు మనుషులు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మానవుడు జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించుకుంటున్నాడంటే వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు, లేదా మరి సినిమాల ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, టీవీల ద్వారానో వచ్చే జ్ఞానము కొరకు పాకులాడుతున్నారు. మరి అటువంటి జ్ఞానము వారిని మంచి కాదు కదా, ఇంకా చెడు చేసేందుకు వాళ్ళని సిద్ధపరుస్తుంది. అందుకే చూడండి, అనేక కుటుంబాలు ఈ దినమున సర్వనాశనం అయిపోతున్నాయి. మరి నిన్నటి దినమున ఒక సంభవం జరిగింది నార్త్ ఇండియాలో. ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యిందంట. ఆ అమ్మాయి అమ్మాయి అబ్బాయి కలిసి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పిక్నిక్ కోసం ఒక కోట చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని ఆ యొక్క కొండపై నుంచి ఆమె తోసేసి చంపేసింది. ఎందుకు చంపేసిందంటే ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పరిచయం, సంబంధం.
ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది? అటువంటి సంబంధాలని ప్రోత్సహిస్తుంది. అటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పు కాదు అని. దాన్ని ఏమని చెప్పాలి? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జ్ఞానం కుటుంబాలని కడుతుందా? కుటుంబాలను నాశనం చేస్తుందా? ఈ దినాల్లో మానవుడు జ్ఞాని అనుకుంటున్నటువంటి జ్ఞానం అనేక కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంట? చూడండి, దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం దాకా మనం చదువుదాం. మీలో జ్ఞానము వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనబరచవలెను. అయితే మీ హృదయములో సహింపనలవి గాని మత్సరమును వాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. చూడండి, చాలా స్పష్టంగా ఇప్పుడు ప్రజల్లో కనబడుతున్నటువంటి స్వభావాలు ఇక్కడ చెప్పబడ్డాయి. మనుషుల్లో ఇప్పుడు ఏం పెరిగిపోయిందంట? మత్సరము, వివాదము, సహింపనలవి గాని మత్సరం అంట. ఒకరు బాగుపడితే తట్టుకోలేనటువంటి కుళ్ళుబోత్తనం, ఒక కుటుంబం బాగుండాలనేటువంటి మరి ఆశ లేనటువంటి స్వభావం, వివాదాలు, గొడవలు. చూడండి, అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ దినాల్లో. ఇటువంటి స్వభావము మనసులో ఉంచుకొని అతిశయపడుతున్నారు మనుషులు. ఇది నేను సరైన పని, నేను చేసేదే పద్ధతి. సత్యమునకు విరోధముగా అబద్ధమాడే స్వభావాలంట. మంచికి విరోధముగా మనిషి ఇప్పుడు లేచి ఉన్నాడు, మానవుడు ప్రవర్తిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇది దెయ్యముల జ్ఞానము. ఇది ఎటువంటి జ్ఞానము? ఒక దెయ్యము మనిషిని కంట్రోల్ చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క కోట చూడ్డానికి పోయి పైనుంచి తోసేయడం ఏంటి? ఎంతమంది ఈ దినమున భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. మరి పిల్లలు తల్లులను చంపుతున్నారు. భయంకరమైనటువంటి పాపం జరుగుతుంది. మరి ఒక అమ్మాయి సొంత మామతో అక్రమ సంబంధము పెట్టుకొని దాన్ని తప్పు అని చెప్పినందుకు అత్త మెడ కోసేసింది. ఏం జరుగుతుంది సమాజంలో? దెయ్యాలు మనుషుల్లో దూరిపోయి ఉన్నాయి. మనుషుల్లో దెయ్యములు ప్రవేశించి దెయ్యపు ప్రవర్తన స్పష్టంగా మనం చూస్తున్నాం. అనుదినము జరుగుతున్న సంభవాలు, మనుషుల యొక్క ప్రవర్తన, మనిషిలో ఉన్నటువంటి ఈ కుళ్ళుబోతు స్వభావం, ఒక మనిషిని బాగుపరచాలనే ఆశ లేకుండా వాదములు పెడుతూ గొడవలు చేసుకుంటూ జీవించే జీవితము దేవుని జ్ఞానం కాదు. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం అంటది. మానవుడు ఇట్టి జ్ఞానము కలిగి ఈ దినమున ప్రవర్తిస్తున్నాడు. నేనటి దినమున ముంబై పట్టణంలో మరి లోకల్ ట్రైన్లో వెళ్తుంటే తలుపు మూసే విషయంలో ఒక చిన్న గొడవ వచ్చి ఆ పక్కనున్న వాడు ఏం చేశాడు? కత్తి తీసుకొని కసాకసా పొడిచి అతన్ని చంపేశాడంట. అందరి ముందు, ప్రయాణం చేస్తున్నటువంటి మనుషులందరి ముందు. ఏం జరుగుతుంది సమాజం? ఎక్కడి నుంచి ఈ జ్ఞానం వస్తూ ఉంది? ఎవరు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు? ఈ జ్ఞానానికి అధిపతి ఎవరు? సాతాను. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? అన్ని దగ్గర దొరుకుతుంది. ఈ జ్ఞానం ఒకరినొకరు నాశనం చేసుకునే జ్ఞానం, ఒకరినొకరు నాశనం చేయాలనే జ్ఞానం, ఒకరికి విరోధంగా ఒకరు ప్రవర్తించాలనేటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు సొసైటీ అంతా ఆ జ్ఞానమే అందజేస్తుంది.
ఆ జ్ఞానముతో మానవుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, ఇతరుల జీవితాలని నాశనం చేస్తున్నాడు. కారణం ఏంటి? దెయ్యముల యొక్క ప్రభావం. దేవుని జ్ఞానం కొరవడిపోయింది. దేవుని జ్ఞానం లేనందువల్లనే వీళ్ళు చేసే ఈ పనుల వల్ల ఏమవుతుంది? పాతాళం నోరు తెరుచుకొని ఉందంట చక్కగా. ఈ జ్ఞానం కలిగి మీరు చేసే పాపాలను బట్టి చక్కగా మీ కొరకు నోరు తెరుచుకొని ఉన్నాను, అగ్నిగుండంలో వచ్చి పడండి. పాపం చేయ వాళ్ళందరి కోసము పాపంలో శిక్ష ఒకటి ఉంది. ఈ లోకంలో నేను ఏం చేసినా చల్లుతుంది అంటే చేసే ప్రతి పనిని గమనించే దేవుడు ఒకడు ఉన్నాడు. వాని క్రియల చొప్పున దేవుని యొద్ద ప్రతిఫలం పొందుకోవడానికి న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఆ దినం ఖచ్చితం. ఈ పాపం చేసేందుకు ఈ యొక్క అజ్ఞానముతో, లోక సంబంధమైన జ్ఞానముతో చేసే ప్రతి తప్పును నువ్వు చేయగలుగుతున్నప్పుడు దేవుని ముందు కూడా ఒకరోజు నిలబడతావు. ఇది చేసినప్పుడు అది ఖచ్చితం. ప్రతి క్రియకు ఒక ప్రతిఫలం ఉంటుందంట. ఈ లోకంలో మానవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఎటువంటి క్రియలు మనం చేస్తున్నాం, ఇతరుల జీవితాలని నిర్మించే విధంగా మన క్రియలు ఉంటున్నాయా? ఒక కుటుంబం కట్టబడాలంటే మనము ఏం కావాలి, మనకేం కావాలి? చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్పి, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సంపదలతో నింపబడును, జ్ఞానం కలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఒక కుటుంబం కట్టబడాలి అంటే దానికి కావాల్సింది ఎటువంటి జ్ఞానం? దేవుని జ్ఞానం కావాలి. జ్ఞానం వలననే ఒక ఇల్లు కట్టబడుతుంది. ఒక ఇల్లు నాశనం అవ్వాలని చాలా సులువు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబం కట్టబడాలంటే అది జీవిత కాల ప్రయాస. కొంతకాలం ప్రయాసపడి నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, తర్వాత గాలి కుదిలేశానని చెప్పేసి అంటే ఏమవుతుంది? ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఒక కుటుంబం కట్టబడాలంటే జీవితకాలం అంతా ప్రయాసపడాలి. ప్రతి క్షణము ఆ కుటుంబము దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని యొద్ద నుంచే జ్ఞానం పొందుకోవాలి. లోక సంబంధమైన జ్ఞానం కొరకు పాకులాడే కొలది, దేవునికి దూరంగా నడిచే కొలది పొందే జ్ఞానము ఒకరి జీవితాన్ని నాశనం చేయడమే కాదు, అనేకుల జీవితం నాశనం అవడానికి కారణమవుతుంది. ఈ దినమున లోకం ఆ వైపు పరిగెడుతూ ఉంది. దేవునికి దూరమై, దేవునిందు భయము భక్తి లేకుండా, దేవునికి లోబడకుండా నేను జ్ఞాని అనుకుంటున్నాడు మానవుడు. అది జ్ఞానం కాదు. అది ఏంటి? అది దెయ్యముల జ్ఞానం. అది తన జీవితాన్ని తనే సర్వనాశనం చేసుకునే జ్ఞానం. ఆ మార్గంలో వెళ్ళే వ్యక్తి ఖచ్చితంగా ఫైనల్గా ఒక దగ్గర చేరతాడు. ఎక్కడికి? పాతాళానికి. అది పాతాళానికి దారి తీసే జ్ఞానం. దేవుని జ్ఞానము మనము కలిగి ఉండాల. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడంట. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. చూసారా? దేవుడే జ్ఞానం ఇస్తాడు, తెలివి వివేచన దేవుని నోటి నుంచి వస్తాయి. దేవుని యొద్ద నుంచి నువ్వు జ్ఞానం పొందుకుంటే నువ్వు నీ జీవితాన్ని చక్కగా నిర్మించుకోగలవు. దేవుని నోటి నుంచి వచ్చే మాటలు ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు దేవుని నోటి మాటలు. ఇవి మనం ధ్యానించినప్పుడు తెలివి వివేచన మనకు దొరుకుతుందంట. అప్పుడు మానవుడు ఏం తెలుసుకుంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానము, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేచన అని తెలుసుకుంటాడు. లేకపోతే
దేవునియందు భయభక్తులు లేకుండా వెర్రబీగుతాడు. దుష్టత్వంలో జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటాడు. ఈ దినమున మనం ఏ వైపు వెళ్తున్నాం? జ్ఞానము కలిగి మనం ప్రవర్తిస్తున్నామా? మనము దేవుని జ్ఞానముకి లోబడుతున్నామా? లేదా లోక జ్ఞానం పొందుకొని లోక జ్ఞానము కలిగి మన జీవితాన్ని నాశనమే చేసుకోవడం మట్టుకే కాక ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తున్నామా? ఇతరుల జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలతో మానవుడు నింపబడి ఉన్నాడు. తన కుటుంబమును నాశనం చేసుకోవడానికి, సమస్తమును సర్వనాశనం చేయడానికి సాతానుడు విశేషమైన దెయ్యముల జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ జ్ఞానం పొందుకోవడానికి మానవుడు అధికముగా సెల్ ఫోన్లో సోషల్ మీడియాతో కాంటాక్ట్ పెట్టుకుంటున్నాడు. అధికముగా సినిమాలు చూస్తుంటాడు. అధికముగా టీవీ సీరియల్ ద్వారా, సినిమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దెయ్యాలు లోపలికి ప్రవేశిస్తున్నాయి మనుషుల్లోకి. ఏవి చెయ్యాలో అవి చేయడంలే, ఏవి చేయకూడదో అవి చేస్తూ, ఇంకా అది తప్పు అనేటువంటి భావన లేకుండా, నేను చేసేది తప్పు కదా అనే ఆలోచన లేకుండా మానవుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలైన మనము జ్ఞానం కలిగి ఉండాలంటాను. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో, 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కాకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. కాబట్టి పురుషులారా జ్ఞానం కలిగి ఉండండి. పురుషులకు జ్ఞానం అవసరం. స్త్రీలు మట్టుకి ఇల్లు కడతారని కాదు, పురుషులకు కూడా జ్ఞానం అవసరం. జ్ఞానం కలిగి ప్రవర్తించండి. ఎందుకంటే ఈ దినాల్లో స్త్రీకి స్వాతంత్రం ఎక్కువైపోయి విచ్చలవిడి పాపం చేయడానికి స్త్రీలు ప్రయత్నిస్తున్నారు. అందరి గురించి చెప్పడం లేదు, చాలా వరకు మాకు స్వేచ్ఛ కావాలి అంటూ మరి కురచ దుస్తులు వేసుకోవడం, షార్ట్ డ్రెస్సెస్, మరి ఇష్టానుసారంగా జీవించడం. వాళ్ళకంటే మగవాళ్ళు నీట్గా డ్రెస్సులు వేసుకుంటున్నారు. వాళ్ళ డ్రెస్సులు మగవాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. మరి ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఆడవాళ్ళు తయారైపోతున్నారు. కాబట్టి జ్ఞానం కలిగి పురుషులు కాపురం చేయాలి. అదేవిధంగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కడతదంట. ఆడవాళ్ళకి జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతితో ఇల్లు పెట్టుకుంటుందట. కాబట్టి పురుషులు, స్త్రీలు చాలా జ్ఞానం కలిగి ఉండాలి ఈ దినాల్లో. ఎందుకంటే కుటుంబములు సర్వనాశనం చేసే సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఏ కుటుంబము ఈ రోజు నాకు దొరకదా, ఏ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామని తల్లిదండ్రుల్లో సమస్యలు సృష్టించాలా, భార్యాభర్తలో సమస్యలు సృష్టించాలా, పిల్లల్లో సమస్య సృష్టించాలా. ఏ విధంగా ఒక కుటుంబము నాశనం అయిపోవాలి, లేదు బయట వారి ద్వారా కుటుంబం నాశనం చేయడం, మనుషుల్ని మంచివారిగానే ఉన్నట్టు ఉంటూ చెడు ఆలోచనలు పుట్టించే మనుషుల ద్వారా కుటుంబంలో సర్వనాశనం చేస్తున్నాడు సాతానుడు. జ్ఞానం కలిగి ఉండండి. దేవుని వాక్యమునకు విరోధమైన ఏ ఆలోచన కూడా నిలబడదంట. కాబట్టి ఏ పని చేస్తున్నా మనకు జ్ఞానం అవసరం. ఎవరితో మనం ఉంటున్నా జ్ఞానం అవసరం. ప్రతి విషయంలో మన జ్ఞానం లేకపోతే, దేవుని జ్ఞానం లేకపోతే, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం కావాలంటే మనకి ఏం కావాలి? దేవుని యందు భయము, భక్తి, క్రమమైనటువంటి వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం, ఇవన్నీ మనం ఉన్నప్పుడే మన కుటుంబాలు జాగ్రత్తగా క్రీస్తులో కట్టబడతాయి.
లోకం వైపు తిరుగుతూ లోకానుసారమైన క్రియలను మనలోకి చేర్చుకుంటున్నామంటే దెయ్యాలు మనలో ప్రవేశిస్తాయి. దెయ్యముల జ్ఞానము మనల్ని నడిపిస్తుంది. అందరూ చూస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామంటే దానివల్ల మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే నీకు దెయ్యముల శక్తిని జయించే బలం ఉందా? అపవాదిని ఓడించగలవా? దేవుని శక్తితో తప్ప మనం అపవాదిని ఓడించలేము. మరి ఆ దేవుని శక్తి నీలో ఉందా? లేనప్పుడు ఎలా ఉండాలి? మనం చాలా జ్ఞానం కలిగి ఉండాలి. ప్రతినిత్యం దేవునియందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి లోబడాలి. అప్పుడే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవిస్తూ మన కుటుంబమును పరిశుద్ధతలోనికి తీసుకొని పోగలం. కాబట్టి చాలా జ్ఞానం కలిగి ఉండండి. ఇంకొన్ని విషయాలు మనం రేపటి దినమున ధ్యానిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అంచె దినాల్లో మేము ఉంటున్నాం. సాతానుడు దెయ్యముల జ్ఞానంతో మనుషులు నింపుతున్నాడు. అనేక కుటుంబములను సర్వనాశనం చేస్తున్నాడయ్యా. కుటుంబములు సమాధానముతో క్రీస్తులు ఎదగనీయకుండా ఆ కుటుంబంలో ఎన్నో గొడవలు, మరి భార్య భర్తల మధ్యలో, మరి తండ్రి, మరి తల్లిదండ్రులు, మరి బిడ్డల మధ్యలో, మరి ఆయన శత్రువు అయినటువంటి మనుషుల ద్వారా సాతానుడు కలవరాలు తీసుకుని వస్తూ కుటుంబంలో సర్వనాశనం చేస్తున్నారు ప్రభువా. దేవా, మరి ఏర్పరచబడిన వారు దేవుని బిడ్డలు కూడా ఆయన ఇటువంటి సమస్యల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. అనేక క్రైస్తవ కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి. దేవుని యందు భయము భక్తి లేక ఆయన దుష్టత్వమును పెంచి పోషించుకుంటూ ఇటువంటి నైనా పాపపు ప్రభావంలో పడిపోతున్నారు. దేవా, సహాయం చేయండి నైనా. నిజమైన జ్ఞానము, మరి జీవితాలను నిర్మించే జ్ఞానము దేవుని యొద్ద మట్టుకే దొరకదని ఎరిగి అయినా ప్రభువుకి లోబడి అయినా లోక సంబంధమైన పాపములు మరి సోషల్ మీడియా ద్వారా, మరి టీవీల ద్వారా, మరి తన సినిమాల ద్వారా, పలు విధాలుగా మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా సాతానుడు చొప్పిస్తూ ఉండగా అటు జ్ఞానాన్ని విసర్జించే జ్ఞానం బిడ్డలకు మీరు దయచేయండి. దేవుని జ్ఞానం కలిగి వారి జీవితాలు పరిశుద్ధంగా నిర్మించుకుంటూ ఇతరులను అట్టి పరిశుద్ధతలో నడిపించేందుకు, వారి కుటుంబాన్ని పరిశుద్ధతలో నడిపించుకునేందుకు అయినా అందరికీ జ్ఞానం దయచేయమని తండ్రి, అట్టి సమాధానకరమైన అనుభవాల్లో అయినా దేవుని బిడ్డలైన మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.